भारतेंदु हरिश्चंद्र का जीवन काल 9 सितंबर 1850 से 6 जनवरी 1885. భారతేందు హరిశ్చంద్ర యొక్క జీవనకాలము 1850 సెప్టెంబర్ 9 నుండి 1885 जनवरी 6 वరకు. एक भारतीय कवि, लेखक और नाटककार थे. उन्हें आधुनिक हिंदी साहित्य का पितामह भी कहा जाता है. उन्हें भारतेंदु की उपाधि दी गई थी, जिसका अध्याय भारत का चंद्रमा, जो उनकी सेवाओं और साहित्यिक योगदान के लिए सम्मान में दिया गया था. भारतेंदु హరిశ్చంద్ర ఒక భారతీయ కవి, రచయిత మరియు నాటకకారుడు. ఆయనను ఆధునిక హిందీ సాహిత్యానికి పితామహుడుగా కూడా పరిగణిస్తారు. ఆయనకు భారతేందు అనే బిరుదు లభించింది. దీని అర్థం భారతదేశానికి చంద్రుడు అని. ఇది ఆయన సేవలు మరియు సాహిత్యానికి చేసిన అమూల్యమైన సహకారానికి గుర్తింపుగా ఇవ్వబడింది. इनके बारे में विस्तार से. जन्म. भारतेंदु हरिश्चंद्र का जन्म 9 सितंबर 1850 को बनारस में हुआ था. భారతేందు హరిశ్చంద్ర యొక్క జననము 1850 సెప్టెంబర్ 9న వారణాసిలో జన్మించడం జరిగింది. कार्य. वह एक कुशल कवि, लेखक, नाटककार, पत्रकार और गद्यकार थे. ఆయన ఒక నిపుణుడైన కవి, రచయిత, నాటకకారుడు, పాత్రికేయుడు మరియు గద్య రచయిత కూడా. योगदान. उन्होंने हिंदी भाषा को आधुनिक रूप दिया और हिंदी साहित्य को एक नई दिशा प्रदान की. ఆయన చేసిన సాహిత్య సేవలు హిందీ భాషకు ఆధునిక రూపాన్ని ఇచ్చారు మరియు హిందీ సాహిత్యానికి కొత్త దిశను చూపించారు. भारतेंदु उपाधि. काशी में विद्वानों ने 1880 में उन्हें सार्वजनिक रूप से भारतेंदु की उपाधि दी. 1880వ సంవత్సరంలో కాశీకి చెందిన పండితులు ఆయనకు భారతేందు అనే బిరుదును ప్రజా సమక్షంలో గౌరవంగా అందించడం జరిగింది. उनकी मृत्यु 6 जनवरी 1885 को बनारस में हुई. ఆయన యొక్క మరణము 1885 జనవరి 6వ తేదీన వారణాసిలో మరణించడం జరిగింది.